దేశానికి వెన్నెముక. ఇప్పుడు ఈ ప్లేస్ ఎవరికివ్వాలి? పంట పండించినప్పుడు రైతుకి, బోర్డర్లో యుద్ధం జరిగినప్పుడు సైనికుడికి, కరోనా టైంలో డాక్టర్స్కి, అప్పుడప్పుడు పోలీసులకి, యూత్ డే యువతరానికి. కానీ మనకుందేమో ఒక్కటే వెన్నెముక. ఇంతమంది దానికోసం కొట్టుకోవడం మిగతా ఎముకలైన మిగతా ప్రజలకి గందరగోళంగా ఉంది. బట్ ఇప్పుడు ట్రెండ్ రైతు బిడ్డ కాబట్టి ఒక్కసారి వాడి సంగతేంటో చూద్దాం. ఏ రైతు కూడా నేనే దేశానికి వెన్నెముకని పంట పండించడు. ఎందుకంటే రైతుకి వెన్నెముకల గురించి, ప్రక్కటెముకల గురించి తెలియదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టే వ్యవసాయం చేస్తున్నారు. అలాగే ఏ రైతు కూడా నేను పండించకపోతే అయ్యో నా దేశ ప్రజలు ఏం తింటారని దుక్కి దున్నడు, విత్తనం వెయ్యడు, నారు పెంచడు, పంట కొయ్యడు. కేవలం తన కుటుంబ మనుగడ కోసం, తన పిల్లల ఫ్యూచర్ కోసం, ₹1 ఆదాయం కోసం మాత్రమే పండిస్తాడు తప్ప నీ ఆకలి కేకల కోసం, రేపటి తరం కోసం మాత్రం పండించడు. ఈ రాయికి బాగా గిరాకీ ఉంది. ఈ రాయి పండిస్తే లాభం వస్తుందంటే ఏ రైతైనా రాయే పండిస్తాడు, రైస్ పండించడు. అలాగే ఏ రైతు కూడా తన కొడుకు రైతు అవ్వాలని కోరుకోడు. మనం లేకపోతే ప్రపంచం ఉండదునైనా. పైగా భారతదేశపు ఆత్మ గ్రామాల్లోనే ఉందని అప్పుడెప్పుడో గాంధీ గారు కూడా అన్నారు. సో అందుకని పీజీలు పీహెచ్డీలు చేసి నువ్వు కూడా నాలాగా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ వ్యవసాయం చేయరా అని ఏ రైతైనా తన కొడుకుతోనో కూతురుతోనో అంటాడా? చస్తే అనడు. ఎందుకంటే తనలా తన కొడుకు కూడా మట్టి పిసుక్కోవడం తన తండ్రికి నచ్చదు కాబట్టి. 1 సంవత్సరం వరదలు వచ్చి పంట నాశనం అయితే కొడుకు కాలేజ్ ఫీజు ఎలా పంపాలా అని ఆలోచిస్తాడు తప్ప పంట నాశనం అయింది కదా, నా దేశ ప్రజలు ఏం తింటారా అని ఆలోచించడు. సో మీకు నిజంగా వ్యవసాయం మీద, దేశ ప్రజల మీద, రేపటి తరం మీద అంత ప్రేమ ఉంటే మీరెళ్ళి వ్యవసాయం చేయండి. అంతేకాని ఏసీ రూముల్లో కూర్చొని సోషల్ మీడియాలో ఓవరాక్షన్ ఎందుకు? అయినా నీకంతలా రైతు మీద ప్రేమ పొంగి పొర్లుతుంటే వాడిన ప్లాస్టికే మళ్ళీ వాడు, బైకులకు బదులు బైసికిల్స్ వాడు. జస్ట్ ఈ 2 చేస్తే చాలు, వాతావరణం బాగుపడుతుంది, వర్షాలు సరైన టైంలో పడతాయి, పంటలు కూడా బాగా పండుతాయి. అంతేకాని రైతే దేశానికి వెన్నెముక అని సోషల్ మీడియాలో సింపతి వద్దు. అయినా పండించే రైతే దేశానికి వెన్నెముకనా? సీడ్స్ తయారు చేసేవాడు కాదా? పంటకు ఎరువులు తయారు చేసేవాడు కాదా? పంటకు పట్టిన పురుగుకు పురుగు మందు కనిపెట్టిన సైంటిస్ట్ కాదా? అలాగే పంటలో కలుపు తీసే కూలీలు వెన్నెముక కాదా? ఆ లెక్క ప్రకారం చూస్తే కూలీలే దేశానికి వెన్నెముక. పంట పండించేది మొత్తం లేబర్సే. రైతు ఎక్కువలో ఎక్కువ శాతం గట్టుకే పరిమితం. సో మై డియర్ వెన్నెముకలు, ప్రక్కటెముకలు, సమస్త మానవజాతి నడిచేది ఇచ్చిపుచ్చుకోవడం అనే ఒక సూత్రం మీద. ఇక్కడ వాడెక్కువ, వీడు తక్కువ కాదు. ఒక తల్లి తన బిడ్డకి పాలిస్తుంది, బదులుగా బిడ్డ తల్లికి ఒక చిరునవ్విస్తాడు. పాపం ఆ తల్లి అదే ప్రేమ అనుకొని మురిసిపోతుంది. ఎందుకంటే ఆమెకి ఇచ్చిపుచ్చుకునే సూత్రం గురించి తెలియదు కాబట్టి. సేమ్ ఇక్కడ రైతు కూడా ఇంతే. రైతుని వెన్నెముకను చేసి, అతన్నొక బానిసని చేసి, అతని వెన్నెముక విరుస్తున్నారు. అయినా నాకు డౌట్, టమోటా ధరలు పెరిగినప్పుడు ఎందుకు తిట్టుకుంటున్నారు? రైతు కోసం మీరు ఆ మాత్రం కొనలేరా? మీరే కాదు, సాటి రైతు కూడా కొనలేడు. ఎందుకంటే రైస్ పండించేవాడు కూరగాయల ధరలు చూసి తిట్టుకుంటాడు. అలాగే కూరగాయలు పండించేవాడు రైస్ ధరలు చూసి తిట్టుకుంటాడు. సాటి రైతు బాగుపడితేనే మరొక రైతు ఓర్చుకోలేడు. ఇక మీ గురించి పండిస్తున్నాడు అనుకోవడం ఒకటి మీ మూర్ఖత్వం అయినా ఉండాలి, లేదా జిత్తులు మారి నక్కకున్న కపట తత్వం అయినా ఉండాలి.